శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. అదిగో తిరువేంకటగిరి, అదిగో తిరునగరి, సప్తగిరులలో వెలసిన కలియుగ వైకుంఠపురి. అలాంటి కలియుగ వైకుంఠపురిలో ఈరోజు ఉదయం అంటే 7వ రోజు, ఆ 7వ రోజు ఉదయం శ్రీనివాసుడు సూర్యప్రభ వాహనాన్ని అధిరోహించి బయలుదేరాడు, వస్తున్నాడు. సూర్యప్రభ వాహనంలో శ్రీ వెంకటేశ్వరుడు రావటం అంటే ఆ సూర్యప్రభ యొక్క ప్రభ గురించి మనం ఇప్పుడు ముందుగా తెలుసుకోవాలి. సూర్యుడంటే ప్రత్యక్ష దైవం. మనము ప్రతిరోజు చూడగలిగినటువంటి దైవం సూర్యుడు. మరి దేవుణ్ణి చూశావా అని అంటే మనలో చాలామంది ఆ దైవాన్ని చూడలేకపోవచ్చు. ఎందరో మహాత్ములు, ఎందరో ఋషులు వాళ్ళ యొక్క ధ్యానం ద్వారా, వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక ప్రయత్నం ద్వారా ఆ స్వామిని దర్శించిన వాళ్ళు ఎందరో ఉన్నారు. అయితే మనం మాత్రం ఆ స్వామిని చూడగలమా అంటే నిజానికి సామాన్యులు కూడా చూడగలిగినటువంటి దేవుడు, సామాన్యులు కూడా చూడగలిగినటువంటి దైవం సూర్య భగవానుడు. ఆ సూర్య భగవానుని ప్రతి ఒక్కరూ చూడవచ్చు. అంటే సూర్యుడు లేకపోతే సృష్టి, ఈ జీవనం ఎలా సాగుతుందా? లేదు. ఈ ప్రకృతి ఇలా సాగాలంటే సూర్య భగవానుడు ఉండాలి. సూర్య భగవానుడు ఉదయించాలి. సూర్య భగవానుడు ఉదయిస్తూ సాయంత్రం అస్తమిస్తూ ఈ లోకాన్ని నడుపుతున్నాడు. సూర్య భగవానుడే లేకపోతే ఈ సృష్టి ఎలా నడుస్తుంది? ఇలా ఈ పచ్చని చెట్లు, మన యొక్క వ్యవహారాలు, మన యొక్క జీవన శైలి సూర్య భగవానుడు ఉండటం వలనే పగలు వస్తుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు దాదాపు 12 గంటలు సూర్య భగవానుడు మన జీవనం గడిచే విధంగా సహకరిస్తున్నాడు. ఆ తర్వాత సూర్య భగవానుడు వెళ్ళి చీకట పడ్డాక మనం విశ్రాంతి తీసుకుంటున్నాం. మళ్ళీ సూర్యోదయం అవుతుంది. మరి ఈ సూర్య భగవానుడిని మనం ఎలా చూస్తాము అని అంటే ఉదయం వేళ, సూర్యోదయం వేళ ఆ లేత కాంతుల మధ్య ఆ సూర్యుడిని, ఆ సింధూర వర్ణంలో ఉన్నటువంటి కాంతుల మధ్య ఆ సూర్యుడిని మనం చూడగలుగుతున్నాం. ఆ సూర్యుడిని మనం దర్శించగలుగుతున్నాం. ఆ తర్వాత మానవ చక్షులతో ఆ సూర్యుడిని చూడలేము. మళ్ళీ సంధ్యావేళ ఆ సూర్యుడిని మళ్ళీ మనం చూడగలుగుతున్నాం. సూర్యుడిని ఏమన్నారు? త్రైగుణ్యంచ మహాసూరం బ్రహ్మ విష్ణు మహేశ్వరం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. అంటే 3 గుణాలు కలిగిన ఆ సూర్య భగవానుడు ఏ గుణాలయ్యా అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరం, ఈ ముగ్గురు ఆ సూర్యుడిలో ఉన్నారు. సూర్యోదయం, మధ్యమం, సాయంత్రం, ఈ 3 అంటే 3ంటికి 3 అధిపతులు. సూర్యోదయం బ్రహ్మ, ఆ నడిచే కాలం విష్ణువు, సూర్యాస్తమం శివుడు. ఇలా 3 గుణాలను తనలో ఇముడ్చుకొని ఉన్నటువంటి ఆ దేవదేవుడు సూర్య భగవానుడు. సూర్య భగవానుడిని మనం పూజిస్తే మనకి ఎటువంటి జబ్బులు రావు. సూర్యోపాసన అంత గొప్పది. సూర్యుడిని ఎంతోమంది ఋషులు, యోగులు ఆరాధించారు. ఆ తత్ఫలితాలను కూడా పొందారు. ఆ సూర్య భగవానుడు హనుమంతుడికి గురువట. హనుమంతుడు తన యొక్క అన్ని విద్యలను, అన్ని వేదాలను, అన్ని శాస్త్రాలను సూర్య భగవానుడి వద్ద నేర్చుకున్నాడట. ఆ సూర్య భగవానుడు ఈ లోకాన్ని సస్యశ్యామలంగా ఉండే విధంగా ప్రతిరోజు అందరినీ అనుగ్రహిస్తున్నాడు. అడగకపోయినా అనుగ్రహిస్తున్నటువంటి దైవం సూర్య భగవానుడు. కొంతమంది దైవాన్ని నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు, కానీ సూర్య భగవానుడికి అవేమీ ఉండవు. అందరినీ, సర్వ మానవాళి కూడా
ఆ సూర్య భగవానుడి యొక్క కాంతులచే, ఆ సూర్య భగవానుడి యొక్క కటాక్షములచే రక్షింపబడుతున్నారు. అంత గొప్ప సూర్య భగవానుడు, అంత గొప్ప సూర్యనారాయణుడు, ఈ కలియుగ నారాయణుడు వెంకటేశ్వర స్వామిని తనపై కూర్చోపెట్టుకొని ఒక వాహనంగా ఈరోజు తిరుమల మాడ వీధులలో విహరిస్తున్నాడు. మన కోసం ఆ సూర్య భగవానుడు ఒక వాహనంగా వచ్చాడు. అలాంటి అద్భుతమైనటువంటి వాహనం సూర్యప్రభ వాహనం. సూర్యుడి యొక్క ప్రభ ఎలా ఉంటుందో మనకు తెలుసు. అంతటి ప్రభలతో ఆ సూర్యప్రభ వాహనం అదిగో ఆ మాడ వీధులలో విహరిస్తున్నటువంటి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క తేజస్సు అత్యద్భుతం. అక్కడ 2 తేజాలు వస్తున్నాయి. ఒకటి వెంకటేశ్వర స్వామి యొక్క తేజం, మరొకటి సూర్యనారాయణ స్వామి యొక్క తేజం. ఇలా 2 తేజాలతో ఆ రథం కదులుతుంది. సూర్యప్రభ వాహనం. ఆ సూర్యప్రభ వాహనాన్ని దర్శించటానికి భక్తులంతా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ 4 మాడ వీధులలో కూర్చొని ఆ స్వామిని దర్శిస్తున్న వాళ్ళు ఎంత ధన్యులో కదా. మనం కూడా ఇప్పుడు ఆ దృశ్యాలను చూస్తున్నాం. దూరదర్శ మాధ్యమంలో మనం చూడగలుగుతున్నాం. మనం కూడా ఎంతో ధన్యులం. ఆ స్వామిని స్మరిస్తే చాలు. సూర్యప్రభలో ఉన్నటువంటి స్వామిని ఒక్కసారి స్మరించినా చాలు. మరి ఇప్పుడు మనం దర్శించగలుగుతున్నాం. మనం కూడా ఎంతో ధన్యులం. అలా సూర్యప్రభ వాహనంలో ఆ స్వామి దగద్దగాయమానంగా మెరిచిపోతున్నారు. ఆభరణాలు, అద్భుతమైన ఆభరణాలు ధరించారు. ఆ స్వామి బంగారు ఆభరణాలతో, మణులతో, మాణిక్యాలతో వాటిని ధరించి సూర్యప్రభ వాహనంలో స్వామి తిరుగుతున్న వైనం అమోఘం, అద్భుతం. మనమంతా చూసి తరిస్తున్నాము. ఈరోజు బ్రహ్మోత్సవాలలో 7వ రోజు ఉదయం ఆ స్వామిని నిజంగా సప్తాస్వరధమారూఢం అన్నారు. 7 గుర్రాలతో ఉంటాడు ఆ సూర్యనారాయణ స్వామి. అలాంటి 7 గుర్రాల రథంపై సూర్యుడు ఉంటే ఆ సూర్యుడిపై వెంకటేశ్వర స్వామి, అలా 7 గుర్రాలపై సూర్యనారాయణ స్వామి ఆ రథాన్ని ఎక్కితే ఆ సూర్యనారాయణ స్వామిపై శ్రీ వెంకటేశ్వర స్వామి, ఆ శ్రీనివాసుడు ఆ రథాన్ని అధిరోహించి ఆ వస్తున్న వైనం అత్యద్భుతం. మనమంతా ఆ శ్రీనివాసుని ఆ తిరుమల మాడ వీధులలో బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ సూర్యప్రభ వాహనంపై స్వామిని చూసి తరించడం మనందరి అదృష్టంగా భావిస్తూ శ్రీకాంతాయ కళ్యాణ నిదయే నిదయేర్దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.